థర్మల్ రెసిస్టివిటీ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ అంటే ఏంటో డిస్కస్ చేయాలి. సో కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ సో ఈ కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ ని h అనే లెటర్ తో డినోట్ చేస్తాం, స్మాల్ h. సో స్మాల్ h అనే లెటర్ తో డినోట్ చేయొచ్చు లేదా కాన్స్టెంట్ k తోనైనా డినోట్ చేయొచ్చు. సో స్మాల్ h అనే లెటర్ తో డినోట్ చేసి చెప్పుకుంటాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ గురించి లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. కండక్షన్ అంటే ఏంటో, కన్వెక్షన్ అంటే ఏంటో, రేడియేషన్ అంటే ఏంటో లాస్ట్ క్లాస్ లో బిఫోర్ క్లాస్ లో డిస్కస్ చేసాం. అంతకు ముందు దీనికంటూ స్పెషల్ గా హెడ్డింగ్ పెట్టి మరీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ ని స్మాల్ h అనే లెటర్ తో డినోట్ చేస్తాం. సో ఇక్కడ కన్వెక్షన్ చెప్పడం కోసం ఫస్ట్ మనకి హీట్ ఎనర్జీని క్యాపిటల్ Q అనే విషయం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. అట్ ద సేమ్ టైం హీట్ ఫ్లోని P అనే లెటర్ తో డినోట్ చేస్తామని, that will be equal to equation Q/T అని చెప్పాం. సో ఇక్కడ మనకి T అంటే టైం పీరియడ్ అని లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఈ హీట్ ఫ్లో అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ స్మాల్ h ని డిస్కస్ చేయాలి. యాక్చువల్లీ హీట్ ఫ్లో is directly proportional to area, at the same time it is directly proportional to temperature difference delta theta. సో ఇక్కడ మనకి డెల్టా తీటా అనేది టెంపరేచర్ డిఫరెన్స్ ని చూపించడం కోసం అంటే అప్పర్ టెంపరేచర్ θ2 మైనస్ θ1 అని అర్థం, లేదా θ1 మైనస్ θ2, లోయర్ మైనస్ అప్పర్ అయినా అవ్వచ్చు లేదా అప్పర్ మైనస్ లోయర్ టెంపరేచర్స్ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ హీట్ ఫ్లో ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, హీట్ ఫ్లో ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్ అని చెప్తాం. సో ఈ టూ ఈక్వేషన్స్ ని కంబైన్ చేసినప్పుడు P ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A ఇంటూ డెల్టా తీటా అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేయడం కోసం మనం ఒక కాన్స్టెంట్ ని యూస్ చేయాలి. సో P is equal to H into A into delta theta. సో ఇక్కడ వచ్చింది మనకి కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ అన్నమాట. సో కన్వెక్షన్ ప్రాసెస్ జరిగినప్పుడు, సో లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుంది ఏంటి, కండక్షన్ అంటే మెటీరియల్ మూవ్మెంట్, పార్టికల్ మూవ్మెంట్ లేకపోయినా సరే హీట్ ఫ్లో అనేది జరుగుతుందని చెప్పుకున్నాం. అదే కన్వెక్షన్ కంటే పార్టికల్ మూవ్మెంట్ ఉండి హీట్ ఫ్లో జరుగుతుంది కన్వెక్షన్, మధ్యలో ఎటువంటి మీడియం లేకుండా హీట్ ఫ్లో అనేది జరిగితే అది రేడియేషన్, అవునా. సో ఇది హీట్ ఫ్లో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అని, కన్వెక్షన్ కి హీట్ ఫ్లో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్ అని చెప్పుకున్నాం. సో ఈ రెండింటికి మిక్స్ చేసి ఒక ఈక్వేషన్ లో రాసినట్టయితే హీట్ ఫ్లో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ అని చెప్తాం. సో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ని రిమూవ్ చేయడం కోసం మనం యూజ్ చేసేదే కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ అని చెప్తాం అన్నమాట. సో దీని నుంచి ఈ ఈక్వేషన్ నుంచి P is equal to H into A into delta theta నుంచి H ని మాత్రం సెపరేట్ గా రాసినట్టయితే దీన్ని ఇలా రిలేట్ చేయొచ్చు. సో కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ స్మాల్ h is equal to P by area into delta theta. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ is inversely proportional to area, coefficient of convection is inversely proportional to temperature difference, coefficient of convection is directly proportional to heat flow అని చెప్తాము. ఓకే, సో దీన్ని కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ అన్న టాపిక్ గురించి. ఓకే, తర్వాత అబ్జర్వేటివ్ పవర్ అంటే ఏంటి, రేడియేటివ్ పవర్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేయాలి. ఇది తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూడాలి. దాని తర్వాత గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేయాలి. దాని తర్వాత న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే ఏంటో కూడా చూడాలి. సో కోఎఫిషియంట్ ఆఫ్ కన్వెక్షన్ H is equal to P by heat flow by area into temperature difference. అంటే సో ఇలా రాసామంటే ఏంటి, మనకి న్యూమరేటర్ లో ఉంటుంది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డినామినేటర్స్ లో ఉంటుంది మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్తాం. ఓకే, సో ఎమిసివ్ పవర్ అంటే ఏంటి, ఎమిసివిటీ అంటే ఏంటో డిస్కస్ చేయాలి. సో ఇక్కడ డెఫినిషన్ చూసినట్టయితే ఎనర్జీ రేడియేటెడ్ బై ఎ బాడీ పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా at a given wavelength and temperature. అంటే దాని అర్థం ఏంటి, ఎమిసివ్ పవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ తీసుకుంటాం, రేడియేషన్ అంటే ఏంటో తెలిసిందే కదా, పర్టికులర్గా మీడియం లేకపోయినా సరే, అంటే స్టిల్ వ్యాక్యూమ్లోనైనా సరే మనం హీట్ ఎనర్జీని క్యాచప్ చేయగలిగితే, హీట్ ఎనర్జీని ప్రొడక్షన్ ఇస్తే ఎమిసివ్ పవర్, హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే అబ్జర్వేటివ్ పవర్. ఓకే,
అంటే సన్ మనకి ఎమిసివ్ పవర్ హీట్ ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. అదే మనం ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ కానీ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా సరే సన్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏ బాడీ అయినా అబ్జర్వ్ చేసుకుంటే అది అబ్జర్వేటివ్ పవర్, ఆ బాడీ యొక్క అబ్జర్వేటివ్ పవర్. ఏ బాడీ అయినా హీట్ ఎనర్జీని ఎమిట్ చేస్తే అది ఎమిటివ్ పవర్. సో ఎగ్జాంపుల్గా రేడియేషన్కి ఏ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం? సన్. ఇక్కడ మన సన్ నుంచి వచ్చే హీట్ ఎనర్జీని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాం. సన్ ఎమిట్ ఇస్తుంది కాబట్టి అది ఎమిషన్ పవర్, తీసుకుంటున్నాం కాబట్టి అది అబ్జర్వేటివ్ పవర్ అని చెప్తా ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్కి, పర్టికులర్ ఏరియాకి, పర్టికులర్ టెంపరేచర్కి, అట్ ద సేమ్ టైం గివెన్ వేవ్ లెంత్స్కి. వేవ్ లెంత్ అని ఎందుకు చెప్పారు? సన్ నుంచి వచ్చే సన్ లైట్ అట్ ద సేమ్ టైం ఆ లైట్తో పాటు హీట్ ఎనర్జీ కూడా వస్తుంది, అవునా? సో జనరల్లీ లైట్ వేవ్స్ అనేవి మనకి ట్రాన్స్వర్స్ నేచర్లో ఉంటాయి. సో ట్రాన్స్వర్స్ నేచర్ అంటే ఏంటి? ట్రాన్స్వర్స్ నేచర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ట్రాన్స్వర్స్ నేచర్ అంటే వేవ్స్ ఈ ఫామ్లో వస్తాయి అన్నమాట. సో ఇక్కడ సన్లైట్ లేదా లైట్ వేవ్స్ అయినా లైట్ వేవ్స్ నుంచి హీట్ వేవ్స్ జనరేట్ అవుతాయి. సో నేను ఇక్కడ ఎమిసివ్ పవర్కి సన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో ఇక్కడ సన్ నుంచి మనకి లైట్ ఎనర్జీ అట్ ద సేమ్ టైం హీట్ ఎనర్జీ రేడియేట్ అవుతుంది ఎట్ ఏ టైం. సో అందుకు మనం అంటే గివెన్ వేవ్ లెంత్ అని ఎందుకు ఇచ్చారో చెప్తాను. టెంపరేచర్ అంటే మీకు తెలిసిన విషయమే. పర్టికులర్ ఏరియా అంటే పర్టికులర్ ఏరియా మనమైనా అవ్వచ్చు లేదా ఒక బాడీ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే పర్టికులర్ ఏరియా, పర్టికులర్ టైం పీరియడ్, అవునా? పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది. ఈ రెండు తెలిసిన విషయాలు. టెంపరేచర్ అనేది కూడా మీకు తెలిసిన విషయం. అట్ ద సేమ్ టైం తెలియని విషయం ఏదైనా ఉందంటే అది గివెన్ వేవ్ లెంత్ అని ఎందుకు అన్నారు? అది మనకి లైట్ వేవ్స్ ట్రాన్స్వర్స్ నేచర్లో ఉంటాయి. సో ట్రాన్స్వర్స్ సో లైట్ వేవ్స్ మనకి ట్రాన్స్వర్స్ నేచర్లో ఉంటాయి. సో లైట్ వేవ్స్తో పాటు హీట్ ఎనర్జీ కూడా వస్తుంది కదా. సో ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఈ నేచర్లో ఉంటాయి అన్నమాట. దీన్ని క్రస్ట్ అని అంటారు. సో అప్పర్ పార్ట్ని క్రస్ట్ అని అంటారు, డౌన్ పార్ట్ని ట్రఫ్ అని అంటారు అనమాట. సో అప్పర్ పార్ట్ క్రస్ట్, డౌన్ పార్ట్ ట్రఫ్. ఈ అప్పర్ పార్ట్ క్రస్ట్, ఈ డౌన్ పార్ట్ ట్రఫ్. సో అప్పర్ పార్ట్ క్రస్ట్, డౌన్ పార్ట్ ట్రఫ్. క్రస్ట్ ట్రఫ్ కాంబినేషన్లో వస్తాయి అన్నమాట మనకి లైట్ వేవ్స్. ఓకే. సో లైట్ వేవ్స్తో పాటు హీట్ ఎనర్జీ కూడా జనరేట్ అవుతుంది. సో వేవ్ లెంత్ అనే వర్డ్ ఎందుకు మెన్షన్ చేశారు ఇక్కడ డిస్కస్ చేస్తాం చూడు. సో ఈ క్రస్ట్కి ట్రఫ్కి మధ్యన డిస్టెన్స్ని వేవ్ లెంత్ అని చెప్తారనమాట. ఒక పర్టికులర్ వేవ్ లెంత్ని మెజర్ చేస్తాం. అంటే వేవ్ లెంత్ మనకి 200 హెడ్జెస్ అని అలా చెప్తారు మనకి. సో హెడ్జెస్ అంటే సైకిల్స్ చేయడం. అది ఎలాగా వేవ్స్ గురించి చెప్పుకున్నప్పుడు మళ్ళీ క్లారిటీగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి వేవ్ లెంత్ అంటే ప్రస్తుతానికి ఇలా నేర్చుకుంటే సరిపోతుంది. క్రస్ట్కి ట్రఫ్కి మధ్యన డిస్టెన్స్ని వేవ్ లెంత్స్ అని చెప్తారు, ఓకేనా? ఆ వేవ్ లెంత్ మనం లాంబ్డా అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో వేవ్ లెంత్ మనం లాంబ్డా అనే లెటర్తో డినోట్ చేస్తాం. వేవ్ లెంత్ని మనం లాంబ్డా అంటే లెటర్ డినోషన్ ఇలా ఉంటుంది, ఓకే? సో ఇలా రాస్తారనమాట. వేవ్ లెంత్కి లెటర్ డినోషన్ ఇలా ఉంటుంది. దీన్ని ప్రొనౌన్సియేషన్ చేయడం మాత్రం లాంబ్డా అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. ఇది ఎప్పుడైనా 10th క్లాస్ ఫిజిక్స్లో వచ్చుంటే పర్వాలేదు, లేదంటే వాటికి మాత్రం ఒకసారి నేర్చుకోండి. వేవ్ లెంత్ అంటే లాంబ్డా అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం. సో దాన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి మీరు? లైట్ వేవ్స్ ట్రాన్స్వర్స్ నేచర్లో ఉన్నట్టు తీసుకుంటాం. సో దానికి అప్పర్ పార్ట్ క్రస్ట్, డౌన్ పార్ట్ ట్రఫ్ అని తీసుకుంటాం. సో క్రస్ట్కి ట్రఫ్కి మధ్యన డిస్టెన్స్ని మనం వేవ్ లెంత్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి. తర్వాత క్రస్ట్కి ట్రఫ్కి మధ్యన డిస్టెన్స్ కూడా వేవ్ లెంత్ అని చెప్తారు, ఆ తర్వాత నేర్చుకోవచ్చు. సో ఈ పార్ట్ని వేవ్ లెంత్ తీసుకున్నాం మనం. సో ఆ వేవ్ లెంత్ని లాంబ్డా అన్న లెటర్తో డినోట్ చేస్తాం. అందుకని ఈ ఎమిసివ్ పవర్ని ఇలా రాస్తారనమాట. ఈ లాంబ్డా అని రాస్తారు. సో ఈ లాంబ్డా అంటే ఈ సఫిక్స్లో లాంబ్డా రాస్తారు. ఈ లాంబ్డా ఎక్కడ కనిపించినా కంగారు పడతారు. లాంబ్డా అంటే మనకి లైట్ వేవ్స్ ట్రాన్స్వర్స్ నేచర్లో ఉంటాయి. సో అప్పర్ పార్ట్ క్రస్ట్, డౌన్ పార్ట్ ట్రఫ్. సో వాటి మధ్య డిస్టెన్స్ మనం వేవ్ లెంత్ అని చెప్పుకుంటాం అన్నమాట. సో దాన్ని ఈ లాంబ్డా అని చెప్తాం, ఎమిసివ్ పవర్. సో ఎమిసివ్ పవర్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం అబ్జర్వేటివ్ పవర్ అని కూడా చెప్తారు. అబ్జర్వేటివ్ పవర్ అంటే ఏంటి? మనమే ఎర్త్ పైన ఉన్న ప్రతి బాడీ కూడా, అంటే హ్యూమన్ బీయింగ్స్ అనే కాదు, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ ఏదైనా సరే హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి కదా, అందుకు అబ్జర్వేటివ్ పవర్ అని చెప్తారు. దాన్ని ఏమని చెప్తాం? ద హీట్ ఎనర్జీ రేడియేటెడ్ బై బాడీ కాకుండా అబ్జర్వ్డ్. ఈ రేడియేటెడ్ అనే వర్డ్ తీసి అబ్జర్వ్డ్ పెట్టుకుంటాం. అబ్జర్వ్ చేసుకుంటాం కాబట్టి అబ్జర్వ్డ్ బై ద బాడీ పర్ సెకండ్ పర్ యూనిట్ ఏరియా. టైం పీరియడ్ మారదు, ఏరియా మారదు, టెంపరేచర్ మారదు. అట్ ద సేమ్ టైం ఇస్తే రేడియేషన్, తీసుకుంటే అబ్జర్షన్, అంతే తేడా. పర్టికులర్ వేవ్ లెంత్ కూడా మారదు. అందుకని ఇక్కడ వేవ్ లెంత్ లాంబ్డా అనేది ఎమిసివ్ పవర్ అయితే ఈ లాంబ్డా, అబ్జర్వేటివ్ పవర్ అయితే ఏ లాంబ్డా, అంతే డిఫరెన్స్, ఓకే? సో ఇప్పుడు ఎమిసివిటీ అంటే ఏంటో అని కూడా అడుగుతారు. ఎమిసివిటీ అంటే ఏంటి?
పవర్ ఆఫ్ ఎ బాడీ టు ద బ్లాక్ బాడీ మెజర్ చేస్తాం అన్నమాట. ఒక రిఫరెన్స్ బాడీ తీసుకుంటాం. సో ఇక్కడ హీట్ ఎనర్జీ రేడియేట్ చేయాలన్నా అబ్జర్వ్ చేయాలన్నా బ్లాక్ బాడీ ఇస్ ద పర్ఫెక్ట్ బాడీ. అందుకని ఈ బాడీకి ఉన్న టెంపరేచర్ ని మనం డినామినేటర్ లో తీసుకొని మనం ఏ బాడీకి అయితే క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నామో వెదర్ ఇట్ ఈస్ ఏ లివింగ్ థింగ్ ఆర్ నాన్ లివింగ్ థింగ్, అది లివింగ్ థింగ్ అయినా సరే నాన్ లివింగ్ థింగ్ అయినా సరే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ని బట్టి అది న్యూమరేటర్ లో ప్లేస్ చేస్తాం, డినామినేటర్ లో ఒక రిఫరెన్స్ టెంపరేచర్ ప్లేస్ చేసుకుంటాం. అది బ్లాక్ బాడీ కింద తీసుకుంటాం అంతే. కాకపోతే ఎట్ ద సేమ్ టెంపరేచర్ ఉండాలన్నమాట ఈ పర్టికులర్ బాడీకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హ్యూమన్ బీయింగ్ అనుకోండి, హ్యూమన్ బీయింగ్ టు ది బ్లాక్ బాడీ అనుకోండి, హ్యూమన్ బీయింగ్ కి బ్లాక్ బాడీ కూడా సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు అనమాట కండిషన్. ఓకే, ఎమిసివిటీ అంటే అబ్జర్విటీ అంటే కూడా సేమ్, కాకపోతే ఇక్కడ ఎమిసివ్ పవర్ ప్లేస్ లో అబ్జర్వేటివ్ పవర్ వస్తుంది అంతే. ఎమిసివ్ పవర్ ప్లేస్ లో ఎమిషన్ అంటే ఇవ్వడం, అబ్జర్వేషన్ అంటే తీసుకోవడం. ఓకే, అబ్జర్వేటివ్ పవర్ ఆఫ్ ఎ బాడీ టు ద అబ్జర్వేటివ్ పవర్ ఆఫ్ ఎ బ్లాక్ బాడీ. పర్ఫెక్ట్ బాడీ రిఫరెన్స్ బాడీ అనమాట. బ్లాక్ బాడీకి మించిన పర్ఫెక్ట్ ఎమిటర్ ఉండరు, అబ్జర్వర్ ఉండరు. అందుకని రిఫరెన్స్ బాడీ కింద బ్లాక్ బాడీని తీసుకుంటున్నాం. మనం ఇప్పుడు ఏదైతే క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళని తీసుకోవాలి. బట్ కానీ ఈ రెండు సేమ్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ అవుతాయని అసంప్షన్ చేసుకుంటాం అంతే. ఓకే, సో ఇదంతా మనకి ఎమిసివ్ పవర్ గురించి, ఎమిసివిటీ గురించి. దీన్ని రబ్ చేస్తే అది అబ్జర్వ్ అంటే ఆపోజిట్ లో చూసుకోవాలి. మళ్ళీ కొత్తగా మనం అబ్జర్వేటివ్ పవర్ ని అబ్జర్విటీ అని చెప్పగల. సో ఇక్కడ అబ్జర్వేటివ్ పవర్ అని చెప్పుకుంటే ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ఏ బాడీ అని తీసుకోవచ్చు అంతే. అది లివింగ్ థింగ్ అయినా నాన్ లివింగ్ థింగ్ అయినా ఏదైనా సరే మనకి హీట్ ఎనర్జీ అబ్జర్వేషన్ చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం సన్లైట్ ఎర్త్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం అంటే అదే బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవ్వాలండి. సరే ఒకసారి అబ్జర్వేటివ్ పవర్ ఎనర్జీ అబ్జర్వ్డ్ బై బాడీ ఇక్కడ రేడియేటెడ్ ప్లేస్ లో అబ్జర్వ్డ్ వస్తుంది అంతే. సో హీట్ ఎనర్జీని ఇస్తే అది ఎమిషన్, అబ్జర్వ్ చేసుకుంటే అది అబ్జర్ప్షన్, అంతే డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ బ్లాక్ బాడీ మట్టుకు మారదు. సో ఇది రిఫరెన్స్ బాడీ అనమాట. ఇది అబ్జర్వ్ పవర్ అయితే అబ్జర్వేటివ్ పవర్, బట్ కానీ సేమ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుందని అసంప్షన్ చేసుకుంటాం. సో ఇది మనకి అబ్జర్వేటివ్ పవర్ ఎమిసివిటీ గురించి. ఓకే, ఎట్ ద సేమ్ టైం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూడాలి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటో చూడాలి. అది డిస్కస్ చేసిన తర్వాత న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే ఏంటో చూడొచ్చు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్. సో ఇప్పుడు రేడియేషన్ గురించి అలాగా అబ్జర్వేషన్, రేడియేషన్ గురించి అలాగా ఎమిషన్ అంటే కూడా అబ్జర్వేషన్ అంటే తీసుకోవడం గురించి అలాగా మాట్లాడుకున్నాం కదా. సో దానికి రిలేటెడ్ గానే మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ ఉంటుంది. యాక్చువల్లీ మనకి మనం వాడే ప్రతి ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్లలో ఫ్రిడ్జెస్ వాడతాం, ఏసీ వాడతాం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం వాడుకున్నా సరే, లేదంటే బైక్స్ వాడతాం, కార్స్, వీటన్నిటి నుంచి. ఇప్పుడు మనకి ఫ్రిడ్జెస్ నుంచి క్లోరోఫ్లోరో కార్బన్స్ రిలీజ్ అవుతాయి, సిఎఫ్సి మాలిక్యూల్స్ అంటే అవి మనకి గాల్లో రిలీజ్ అవుతాయి. ఓకే, ఎట్ ద సేమ్ టైం బైక్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, కార్స్ నుంచి మనం వాడే ఏసీస్ నుంచి కూడా క్లోరోఫ్లోరో కార్బన్స్ రిలీజ్ అవుతాయి. ఇలా రకరకాల పొల్యూటింగ్ గ్యాసెస్ అనమాట. ఇవన్నీ మనకి పొల్యూటింగ్ గ్యాసెస్ అంటే ఆక్సిజన్ మనకి బ్రీతింగ్ గ్యాసే, బట్ కానీ రిమైనింగ్ గ్యాసెస్ అన్ని కూడా మనకి పొల్యూట్ క్రియేట్ చేసే గ్యాసెస్ అనమాట. అవి పేల్చడానికి ఇబ్బందికరంగా ఉండే గ్యాసెస్, వాటిని అన్నింటినీ పొల్యూటింగ్ గ్యాసెస్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ గా కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్, మీథేన్, ఇవన్నీ కూడా మనకి పొల్యూటింగ్ గ్యాసెస్. ఇవి పేల్చడానికి హ్యూమన్ బీయింగ్ లివింగ్ థింగ్స్ కి వేటికి కూడా పేల్చడానికి అనువుగా ఉండే గ్యాసెస్ కాదు ఇవేవి. సో మనం ఎప్పుడైతే ఈ ఎక్విప్మెంట్స్ అన్ని యూజ్ చేయడం ఎక్కువైపోయిందో, ఈ ఎక్విప్మెంట్ నెంబర్ పెరిగిపోతూ వచ్చిందో ఆటోమేటిక్గా మనకి గాలిలో నాణ్యత తగ్గిపోతూ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, పొల్యూట్ చేసే గ్యాసెస్ అంటే గాలిలో పొల్యూషన్ ఎక్కువైపోయింది బికాస్ ఆఫ్ ద ఈ గ్యాసెస్ వల్ల, ఈ గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ వల్ల అనమాట. వాటి వల్ల ఏంటంటే మన ఎర్త్ చుట్టూ ఈ లివింగ్ థింగ్స్ లివ్ చేయడానికైనా సరే ఎర్త్ చుట్టూ ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. ఓజోన్ లేయర్ అంటే పొరలాయిల్ కాదు, ఒక పర్టికులర్
యూస్ చేసడం వల్ల, అంటే అవసరానికి మించి యూస్ చేసడం వల్ల ఏమవుతుంది మనకి ఆ ఓజోన్ లేయర్ని ఎఫెక్ట్ చేసేస్తుంది. అంటే ఆ ఓజోన్ లేయర్కి చిల్లులు పడుతున్నాయని చెప్తున్నారు కదా, అంటే దాని అర్థం ఏంటి, ఆ గ్యాసెస్ని డిస్టర్బ్ చేసేస్తున్నాయి. ఆ గ్యాసెస్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోతున్నాయో కొంచెం స్పేస్ ఇచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే స్పేస్ ఇస్తున్నాయో అప్పుడు సన్లైట్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేడియేషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. అవి కొంతవరకు ఏంటి ఒక 50% వరకు మన స్కిన్కి అసలు రికమెండబుల్ కావు. అలా అయితే మనకి స్కిన్ అలర్జీస్ అవి వచ్చేసే అవకాశాలు అవి ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసం ఓజోన్ లేయర్ మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ప్రొటెక్ట్ చేసే లేయర్ని కూడా మనం ఎనర్జీ యాక్చువల్లీ రేడియేట్ చేస్తున్నాయి. ఎవరు, ఈ మనం వాడే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, సో కాల్డ్ ఇప్పుడు ఫ్రిడ్జెస్ గురించి, ఏసీస్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదా, అవి ఈ గ్యాసెస్ని రేడియేట్ చేస్తున్నాయి, రేడియేషన్ ఇస్తున్నాయి గాల్లో, అట్మాస్ఫియర్లో. మళ్ళీ ఆ అట్మాస్ఫియర్ రేడియేట్ అవుతుంది. ఓకేనా, మీకు ఇవి రేడియేట్ చేస్తాయి. ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ తీసుకోండి, దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ బైక్ తీసుకోండి, దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా అట్మాస్ఫియర్లోకి. ఆ అట్మాస్ఫియర్ సమ్వాట్ 100% మన అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తుంటే 30% మళ్ళీ రేడియేట్ చేసేస్తుంది, తిరిగి మళ్ళీ మనకి ఇస్తుంది అనమాట. దానివల్ల ఏంటి, మనకి చాలా ఇబ్బంది. అవునా, లివింగ్ థింగ్స్ మనకి పీల్చుకోవడానికి ఆక్సిజన్తో పాటు ఈ కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అయ్యి 30% మళ్ళీ మనకు వచ్చేస్తే చుట్టూ ఉన్న గాలంతా కూడా ఏమైపోతుంది, పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ బైక్ రేడియేట్ చేస్తుంటే ఆ అట్మాస్ఫియర్ సంవాట్ పార్ట్ తిరిగి రీరేడియేట్ చేస్తుంది. సో ఈ రేడియేషన్ వల్ల మనకి మొత్తం ఎయిర్ పొల్యూషన్ అనేది జరిగిపోతుంది. సో ఎప్పుడైతే ఎయిర్ పొల్యూషన్ అనేది జరిగిందో ఆటోమేటికల్గా చుట్టూ హీట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఆ ఓజోన్ లేయర్స్ కొంత స్పేస్ ఇచ్చడం, సన్ రేస్ డైరెక్ట్గా వచ్చడం, వీటన్నిటి వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా హీట్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఎప్పుడైతే టెంపరేచర్ రేస్ అయిపోతూ వస్తుందో దాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్తాం. అంటే అంటే ఇంకా డిఫరెంట్, ఐ మీన్ ఇప్పుడు ఫ్రిడ్జెస్ కానీ, ఏసీస్ కానీ, ఈ బైక్స్ ఇవన్నీ కూడా మనకి డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇవన్నీ రేడియేషన్ ఇస్తుంటే మళ్ళీ హాఫ్ పార్ట్ 30% మనకి రీరేడియేట్ అవుతుంది. ఈ రీరేడియేషన్ వల్ల ఏంటంటే మనకి టెంపరేచర్ అనేది రైస్ అయిపోతుంది. సో అలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి పెరిగిపోతూ వస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ పెరిగిపోతూ వస్తున్నాయి అనమాట. సో ఎప్పుడైతే పెరిగిపోతుందో ఆటోమేటిక్గా ఎర్త్ చుట్టూ టెంపరేచర్ అనేది రైస్ అయిపోతూ ఉంటుంది. అంటే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అంటే కరెక్ట్ టైంకి రైన్స్ పడకపోవడం, కరెక్ట్ టైంలో సమ్మర్లో కూడా హై టెంపరేచర్స్ దాకా వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణాలు అనమాట. అందుకే ప్రతి చోట డీజిల్, పెట్రోల్ బైక్స్ కార్ల కన్నా వాటర్తో నడిచే కార్లు కనిపెట్టడం, వాటర్తో నడిచే ఆటోలు కనిపెట్టడం, అంటే కొంచెం పొల్యూషన్ తగ్గించడం కోసం ఈ ఐడియాస్ అన్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే అలాంటివి డెవలప్ చేయడం కోసం ఎలక్ట్రికల్ బైక్స్ అవి కనిపెట్టడం, అంటే ఓన్లీ ఛార్జింగ్తో నడిచే బైక్స్, పెట్రోల్తో కాకుండా. పెట్రోల్ ఇవన్నీ కంబషన్ అవ్వడం వల్ల, అంటే మండడం వల్ల ఏమవుతుంది మనకి ఆటోమేటిక్గా ఎయిర్లోనే మనకు తెలియకుండా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి రేడియేట్ అయిపోతాయి. ఎప్పుడైతే రేడియేట్ అయ్యో మళ్ళీ అది ఖచ్చితంగా సమ్ వాటర్ ఓజోన్ లేయర్కి సబ్మిట్ చేస్తుంది, రిమైనింగ్ అంతా కూడా మనకి రీరేడియేట్ చేస్తుంది. ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది రైజ్ అయిపోతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ రైజ్ అయిపోయిందో అక్కడ మనకి గ్లోబల్ వార్మింగ్ కూడా వచ్చేస్తుంది. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏంటి మనకి, రేడియేషన్, రీరేడియేషన్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కూడా రేడియేట్ అవుతాయి, మళ్ళీ రేడియేషన్ జరుగుతుంది, తిరిగి వస్తాయి. అలా కాకుండా టెంపరేచర్ రైజ్ అయిపోతే అది మనకి గ్లోబల్ వార్మింగ్ అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా మనకి 0.3 degrees నుంచి 0.6 degrees వరకు టెంపరేచర్ రైజ్ అయిపోతుంది. మరి అలా టెంపరేచర్ రైజ్ అయితే సిచ్యువేషన్ ఏంటి, మనకి చుట్టూ ఉన్న ఐస్ అంతా కూడా కొంతవరకు కరుగుతూ వస్తుంది. అలా కరుగుతూ వస్తే సిచ్యువేషన్ ఏంటి, సీ లెవెల్స్ పెరిగిపోతూ వస్తాయి. సీ లెవెల్స్ పెరిగిపోతే రిమైనింగ్ మనకి జనరల్గానే ఎర్త్ మీద 70% సీ లెవెల్, రిమైనింగ్ 30% మాత్రమే ఎర్త్. అవునా, ఒకవేళ సీ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటే ఇది 25కో 20కో వెళ్తుందంటే 80% తగ్గిపోతూ ఉంటుంది. సునామీలు, భూకంపాలు ఇవన్నీ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకోసం మనం గ్రీన్ ట్రీస్ ఎక్కువ నాటాలని చెప్తా ఉంటారు. అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకుంటూ వెళ్తాయి. ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకుంటూ వెళ్తే సంపాటి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తగ్గచ్చేమో అని చిన్న కాంట్రవర్సీ. ఓకే, సో ఇదంతా గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి, గ్లోబల్ వార్మింగ్ గురించి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రేడియేషన్, రీరేడియేషన్, ఇక్కడ టెంపరేచర్ రైజింగ్. సో ఇదే చెప్పుకున్నాం అన్నమాట. రేడియేట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం రీరేడియేట్ చేసేస్తుంది ఎర్త్ అట్మాస్ఫియర్. సో దాన్ని
టెంపరేచర్ రైజ్ దానికి ఎవ్రీ ఇయర్ 0.3 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 0.6 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ రైజ్ అయిపోతూ వస్తుంది. సో అలా రైజ్ అయిపోతే చాలా కష్టం. 70% ఆఫ్ ద సీ లెవెల్స్ మే ఆర్ మే నాట్ బికమ్ అవ్వచ్చు. ఎంత ఒక 75% అలా వెళ్ళిపోయిందంటే సిచ్యువేషన్ ఏంటి, మళ్ళీ చాలా ఇబ్బంది మళ్ళీ మనకు. సో ఇదంతా ఎకలాజికల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ చేయకుండా ఉండడం అనమాట. ఇదంతా ఎకలాజికల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ చేసేస్తుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఉంటే అప్పుడు మనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇదంతా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి గ్లోబల్ వార్మింగ్